ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్, భారతదేశంలోని ఇప్పటివరకు పనిచేసిన అండ్ ఇప్పుడు ఉన్న ప్రధాని మొత్తం అందరితో చూస్తే చాలా శక్తివంతమైన ప్రధానుల్లో ఒకరు మోదీ. సో భారతీయ జనతా పార్టీలో ఒక విధానం ఉంది కదా, 75 ఇయర్స్ అయిపోతే రిటైర్ అయిపోవాలి రాజకీయాల నుంచి అని చెప్పేసి, క్రియాశీలకంగా ఉండకూడదు అని చెప్పి. వాస్తవంగా సెప్టెంబర్ 17th ఈ ఇయర్కి 2025కి 75 ఇయర్స్ నిండుతూ ఉన్నాయి మోదీ గారికి. ఆయన రిటైర్మెంట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా మోదీ అంటే తెలిసింది ఈ భారత్ పాక్ యుద్ధం తర్వాత. మోదీ అంటే ఎవరు అనేది మన భారతీయులకు బాగా తెలిసింది, ప్రపంచానికి ఇంకా బాగా తెలిసింది. సో అండ్ మోదీ తర్వాత ఎవరు వారసులు అనే దాని మీద ఇంకా భారతీయ జనతా పార్టీలో కానీ ఆర్ఎస్ఎస్ నుంచి కానీ ఎటువంటి క్లారిటీ లేదు. అంటే ఈ యుద్ధం మోదీని ఒక గొప్ప నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసింది, చాలా శక్తివంతమైన నాయకుడిగా. మరి ఇటువంటి సమయంలో రిటైర్మెంట్ అవసరమా అనే చర్చ జరుగుతుంది, ఏమంటారు? ఇది ఇప్పుడు మోడీ గారి వయసు 75లోకి ప్రవేశించేసింది. ఈ సెప్టెంబర్ 17వ తారీఖుకి ఆయనకి 75 సంవత్సరాలు నిండుతాయి. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014లో అప్పుడున్న ఎల్కే అద్వానీ గారికి, మురళీ మనోహర్ జోషి గారికి, అదేవిధంగా ఉమాభారతికి టిక్కెట్లు నిరాకరించారు. ఎందుకంటే మీకు 75 సంవత్సరాలు నిండిని అని ఒక విధానం పెట్టారు అమిత్ షా గారు ఈ మోడీ గారు కలిసి. ఇప్పుడు అదే ఈయన దగ్గరికి వచ్చింది, 75 సంవత్సరాలు నిండుతున్నాయి కాబట్టి రిటైర్మెంట్ అవ్వాలి. ఇది బీజేపీ విధానం. ఇది ప్రస్తుతం కేవలం 4 నెలలు దూరంలో ఉంది ఈయన రిటైర్మెంట్. కానీ ప్రస్తుతం చూడండి, అసలు ఈయనకి తగ్గ నాయకుడు, ఈయనకి సరిపోయే వారసుడు బీజేపీలో ఉన్నాడా? ఎందుకంటే అమిత్ షా గ్రేటు, యోగి ఆదిత్యనాథ్ గ్రేటు, నితిన్ గడ్కరీ గ్రేటు, ఇలా కొంతమంది కనపడుతున్నారు. కానీ వాళ్ళ స్టేచరు మోడీకి సరిపోతుందా? ఎందుకంటే మోడీ ఏంటంటే ప్రస్తుత భారతదేశ సమస్యలకు ఆయన పరిష్కారంగా ఉన్నాడు. ఏ సమస్య అంటే భారత్ పాక్ల యుద్ధంలో గెలిచారు. భారత్ పాక్ని పని పట్టే ఒక అద్భుతమైన ధీరుడు మోడీగా ప్రకటించవచ్చు అనమాట. ఎందుకంటే ఆయన మోడీ ఉంటేనే పాకిస్తాన్ భయపడుతుంది, మోడీ ఉంటేనే టెర్రరిస్టులు భయపడతారు. ఇది అనమాట. ఇంకో నాయకుడు వస్తే పాకిస్తాన్ భయపడుతుందా? ఒకటి. ఈ పాకిస్తాన్ సమయంలో, యుద్ధ సమయంలో ఆయన దౌత్యం చూడండి. ఆయన అంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక గొప్ప నాయకులు, ప్రపంచ గొప్ప నాయకుల్లో ఆయన ఒక నాయకుడు. 2014 నుంచి చూస్తే ఈ రష్యా ఉక్రెయిన్ వారు, ఈ వార్లు ఎక్కడ చూసినా ప్రపంచంలో ఈయన పలుకుబడి అమెరికా అధ్యక్షుడిని దాటుంది. ఈ ట్విట్టర్లని ఇక్కడని. ఓకే, టైమ్స్ మ్యాగజైన్లో ఈయన గొప్ప నాయకుడికి ఎన్నోసార్లు బయటకు వచ్చారు. అవునా కదండి? ఈ పాపులారిటీ అలా ఉంది. ఈ ప్రపంచమే గౌరవించే నాయకుడు మోడీ. మరి ఇప్పుడు ఇంకో వారసుడు వస్తే ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితి నుంచి ఎలా బయటపడేస్తారు? 2 అంతర్జాతీయంగా, ఇది ఇంటర్నల్గా చూడండి, సంకీర్ణ ప్రభుత్వం. రాజకీయంగా చూస్తే ఇప్పుడు భారతదేశంలో ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం అనే స్పృహ కూడా మనకు లేదు. ఒక పూర్తి స్థాయి మెజార్టీ ఉన్న గవర్నమెంట్ మాదిరిగా పనిచేస్తుంది మోడీ గవర్నమెంట్. ఇది చాలా విరుద్ధం అండి. ఎందుకంటే మీకు కొయిలేషన్ ఎరా మొదలైంది 1990 నుంచి 2014 వరకు 25 సంవత్సరాల పాటు కొయిలేషన్ గవర్నమెంట్ ఉంది భారతదేశంలో, సంకీర్ణ ప్రభుత్వం. ఎంత విపత్తు, రోజుకోక ప్రైమ్ మినిస్టర్, రోజుకోక ఎలక్షన్ కింద జరిగేది సంవత్సరానికి. కానీ ఇప్పుడు కొయిలేషన్ ఎరా సెకండ్ నడుస్తుంది. కానీ కొయిలేషన్, ఇది సంకీర్ణ ప్రభుత్వం అనే స్పృహ లేదు. ఎందుకు అంటే మోడీ గారి నాయకత్వం కింద సంకీర్ణంలో ఉన్న పార్టీలు, ఇప్పుడు టీడీపీ అని, ఇప్పుడు జనసేన అని, అదేవిధంగా నితీష్ కుమార్ పార్టీ అని, ఏ పార్టీ అయినా ఆయన చెప్పినట్టు వింటాయి. ఒక అద్భుతమైన ఇది చూడండి. యుద్ధం జరుగుతున్నా ఆయన అమరావతి ఓపెనింగ్కి వచ్చారు, యుద్ధం జరుగుతున్నా బీహార్కి వెళ్ళారు. చూడండి, ఒక పార్ట్నర్లు ఎంత అద్భుతంగా ఆయన బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎంత గొప్పగా ఏకాభిప్రాయం తీసుకొస్తున్నారు పార్లమెంట్లో, బయట. సో ఇది అంతర్గతంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో ఈయనకు తగ్గ నాయకుడు ఉన్నారా ఇప్పుడు బీజేపీలో అనేది ఒకటి. ప్రపంచంలో ఇప్పుడు మనం ఎదుర్కొన్న భారత్, పాకిస్తాన్, చైనా లాంటి ఛాలెంజ్ని ఎవరు తట్టుకుంటారు? ఇంత గొప్ప దౌత్యం ఎవరు నడుపుతారు అనేది ఒకటి. ఈయనకున్న వాయిస్, ఇంత స్టేచర్ అనేది నాయకుడిని వెంటనే మనం సృష్టించడం ఎంత కష్టం. ఇప్పుడు ఆయన వస్తే 2-3 సంవత్సరాలు పడుతుంది ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తట్టుకోవడానికి. ఈ పరిస్థితి ఏంటి? అందువల్ల నా అభిప్రాయం ప్రకారం భారతీయులు ఎవ్వరూ కూడా ఈయన రిటైర్మెంట్ అవ్వాలని కోరుకోవడం లేదు ప్రస్తుత పరిస్థితులు భారతదేశం ఎదుర్కొన్నాయి. ఇంకోటి ఏంటంటే బీజేపీ అసలు కోరుకోవడం లేదు. ఇంకోటి విషయం, ట్విస్ట్ ఏంటంటేనంటే ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ విధానం ఇది. మరి ఆర్ఎస్ఎస్ ఏంటంటే నాకు తెలిసి అభ్యర్థిస్తున్నట్టు తెలుస్తుంది. మోడీ గారు మీరే ఉండండి, ఎట్టి పరిస్థితులు ఇంకొక నాయకుడిని తర్వాత వెతుకుదాం, ఇవన్నీ పరిస్థితులు చక్కదిప్పే దమ్ము, సామర్థ్యం, ఆ స్టేచర్, మీకు ఆరోగ్యం, ఆ కమిట్మెంటు, ఓకే, ఆ దేశభక్తి, మీ మాటే ఒక వేదంలో తయారైపోతుందండి.
ఆర్మీ నుంచి ప్రజల్లోంచి. సో మీకు తగ్గ వాళ్ళు లేరు కాబట్టి మీరే ఉండండి అని ఆర్ఎస్ఎస్ బీజేపీ అభ్యర్థిస్తూ ఈవెన్ భారతీయుల మనోభావం చూస్తే అరే మోడీ రిటైర్మెంట్ అసలు భారతీయులు తట్టుకుంటారా లేదన్నట్టుందండి. ఇప్పుడు అపోజిషన్స్ అయితే ఈయన రిటైర్డ్ అయితే వాళ్ళకి ఒక ఆనందం, అబ్బా మోడీ వెళ్ళిపోయారు. రాహుల్ మోడీ ఇప్పుడు మీకు తెలుసు, రాహుల్ గారికి ఆనందం. పార్టీ కాదు, ప్రతిపక్షాల్లో కూడా ఎవరిని కంపేర్ చేయలేకపోతున్నారు మోదీతో. ఎస్ అండి, అంతా ఎందుకంటే ఆయన స్టాచర్ అలా ఉంది, ఆయన కమిట్మెంట్ అలా ఉంది. నేను చెప్తున్నా, భారత పాకిస్తాన్లో ఈయన మాట్లాడితే ట్రంప్ గారు మాట్లాడతారు, పుతిన్ గారు ఒక అంతర్జాతీయంగా పెద్ద పెద్ద గొప్ప సూపర్ పవర్ నేషన్స్ అధ్యక్షులతో ఈయనకు ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. సో భారత పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, దౌత్యం కావాలి, ఒక అద్భుతమైన దౌత్య సమయం. ఈ సమయంలో కొత్త ప్రైమ్ మినిస్టర్ కొత్త ముఖాన్ని పెడితే ఇప్పుడు పుతిన్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, పుతిన్ గారికి ఈయన 100 సార్లు మీట్ అయ్యారు, వీళ్ళకి ఒక సంబంధాలు ఉన్నాయి, ఫోన్లో కూడా మాట్లాడుకుంటారు. ఒక కొత్త నాయకుడు వస్తే మళ్ళీ అవగాహన లోపం వస్తుంది. ట్రంప్ గారిని తట్టుకోవాలి, ట్రంప్ గారు ఒక అద్భుతమైన అవగాహన, ఆయనతో చీల్ చేయడం అంతే. సో ఇంత పెద్ద పెద్ద నాయకులు డీల్ చేయాలి, శత్రు దేశం పాకిస్తాన్ లాంటి వాళ్ళకి దడ పుట్టించాలి, టెర్రరిస్టులకి ఈయనంటే టెర్రర్. మోడీ అసలు ఒప్పుకోరు అనే టెర్రర్. ఈయన అజిత్ దోవాలు, అమిత్ షా ఇలాంటి గొప్ప వాళ్ళని తీసుకొచ్చారు. కాబట్టి మోడీ రిటైర్మెంట్ని ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ నాయకగణం కానీ భారతీయులు ఎవ్వరూ ప్రస్తుతం కోరుకోవడం లేదని నేను భావిస్తున్నాను.